హాయ్ ఫ్రెండ్స్, సో ఈ విధంగా లిరిక్స్ వీడియో అనేది ఇన్షర్ట్ యాప్లో ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు ఇన్షర్ట్ యాప్ని ఓపెన్ చేసి ఇక్కడ వీడియో అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ న్యూ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని నేను మీకు ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లింక్ ఇస్తాను. సో ముందుగా మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని కింద రైట్ క్లిక్ మీద ట్యాప్ చేయండి. సో తర్వాతకి క్యాన్వాస్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్కేల్ ఇలా ఫుల్గా అప్లై చేసుకోండి. సో అప్లై చేసుకున్నాక రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకొని పైన ఆప్షన్స్లో డ్యూరేషన్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని పెన్సిల్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని మీకు స్టేటస్ వీడియో ఎన్ని సెకండ్ల వరకు కావాలో అక్కడ మెన్షన్ చేసుకొని ఓకే బట్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ చూడండి 19 సెకండ్స్ వరకు కూడా ఇలా ఎక్స్టెండ్ అయిపోయింది. సో ఇలా ఎక్స్టెండ్ చేసుకున్నాక ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని మనకు పైన ఆప్షన్స్లో మ్యూజిక్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ప్లస్ మ్యూజిక్ మీద ట్యాప్ చేసుకొని మై మ్యూజిక్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీ ఫోన్లో ఉన్న ఏ సాంగ్ అయితే మీరు డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియో అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీ దగ్గర ఏదైనా వీడియో క్లిప్ ఉంటే ఆ వీడియోకున్న సాంగ్ను డైరెక్ట్గా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా సాంగ్ని యాడ్ చేసుకున్నాక ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని పైన రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు సాంగ్ అనేది యాడ్ అయిపోతుంది. సో తర్వాత ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని పైన ఆప్షన్స్లో పిఐపి అనే ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకొని మీరు పైన ఏ ఫోటో అయితే మీరు యాడ్ చేయాలనుకున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సో ఆ ఫోటోని యాడ్ చేసిన తర్వాతకి ఈ యొక్క ఫోటోని కూడా మీరు వీడియో ఎండ్ వరకు ఎక్స్టెండ్ చేయండి. సో 19 సెకండ్స్ వరకు ఇలా ఎక్స్టెండ్ చేసుకున్నాక పైన ఆప్షన్స్లో మనకి ఇక్కడ చూడండి కట్అవుట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని కట్అవుట్ మీద ట్యాప్ చేసుకుంటే సో బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా ఇలా అరేంజ్ అవుతుంది. ఇలా అరేంజ్ చేసుకున్నాక రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకొని మనకు ఫోటోకి కింద చూడండి కట్టినట్టుగా వస్తుంది కదా, ఇలా కట్టినట్టుగా రావద్దు అనుకుంటే ఇక్కడ మాస్క్ అనే ఆప్షన్లో థర్డ్ వన్ ఆప్షన్ ఉంది కదా, థర్డ్ వన్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మనకు ఆ ఎడ్జెస్ అన్నీ కూడా స్మూత్గా వచ్చేలా చూడండి. సో ఇలా కొంచెం నిలువుగా జరుపుకొని సో సైడ్ మొత్తం ఇలా దగ్గరకు వచ్చేసుకొని ఇక్కడ కింద మనకు చూడండి ఇక్కడ కింద ఒక ఆప్షన్ ఉంది కదా ఫేడ్ అవుట్లో వచ్చేదాన్ని చూడండి. ఇలా మనకి ఇలా ఎడ్జెస్ అన్నీ కూడా ఇలా ఫేడ్ అవుట్లో వస్తూ ఉంటాయి చూడండి. ఇలా ఎగ్జాక్ట్గా కట్టినట్టు కాకుండా ఫేడ్ అవుట్ వచ్చేలా ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. అక్కడ మీరు కింద ఉన్న స్కేల్ని అడ్జస్ట్ చేసుకుంటే చూడండి మనకి ఎగ్జాక్ట్ కింద మొత్తం కట్టినట్టు కాకుండా ఇలా ఫేడ్ అవుట్లో వస్తూ ఉంటాం చూడండి లైట్గా. చూడండి ఇలా ఎడ్జెస్ అన్నీ కూడా ఇప్పుడు స్మూత్గా వచ్చేసినాయి. సో ఇలా ఎగ్జాక్ట్గా నీట్గా అడ్జస్ట్ చేసుకోండి మీరు. సో కాండి ఫోటోని కొద్దిగా మనకు పైన కాదు ఓన్లీ కింద మాత్రమే, సైడ్స్ మాత్రమే, కింద సైడ్స్ మాత్రమే చూడండి ఇలా స్మూత్గా వచ్చేది కనుక అడ్జస్ట్ చేస్తున్నాను ఇలా. సో ఇలా అడ్జస్ట్ చేసి చూడండి ఇప్పుడు మనకు సైడ్లు కింద మొత్తం కూడా స్మూత్గా వచ్చేసింది చూడండి. సో విధంగా జూమ్ చేసుకొని ఇలా ఎగ్జాక్ట్గా యాడ్ చేసుకోండి. సో ఇలా ఫోటో అయితే మనకు యాడ్ అయిపోయింది. సో ఇలా ఫోటో యాడ్ చేసినాక ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని మన సేమ్ ఇక్కడ పైన ఆప్షన్స్లో పిఐపి అనే వస్తుంది కదా, మన సేమ్ ప్లస్ పిఐపి అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు ఒక ఇమేజ్ లింక్ ఇస్తాను. సో ఆ ఇమేజ్ మీరు డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకొని ఈ ఇమేజ్ కూడా వీడియో ఎండ్ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. సో ఎక్స్టెండ్ చేసుకున్నాక ఈ యొక్క ఇమేజ్ని కూడా చూడండి ఇలా జూమ్ చేసుకోండి. ఇలా జూమ్ చేసుకొని ఇలా ఈ యొక్క ఇమేజ్ని ఇలా పైన సెట్ చేసుకోండి. సో విధంగా యాడ్ చేసినాక మనకి ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆ బ్లెండింగ్ అనే ఆప్షన్లో మనకి ఇక్కడ మల్టీప్లే అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని చూడండి ఈ విధంగా మనకు ఆ లైన్స్ అన్నీ కూడా మన ఫోటోకి అప్లై అవుతూ ఉంటాయి. సో మనకు ఫేస్ మీద కూడా లైన్స్ వచ్చినాయి కదా, అలా రావద్దు అనుకుంటే కనుక మాస్క్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆ మాస్క్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇందులో మనకు ఫస్ట్ వన్ ఆప్షన్ ఉంది కదా, సో ఈ ఫస్ట్ వన్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి చూడండి ఇలా కింద ఫేడ్ అవుట్లో ఇచ్చేసుకుని చూడండి మన కింద ఆ లైన్స్ అన్నీ కూడా ఇలా ఫేడ్ అవుట్లు అయితే కనుక వస్తూ ఉంటాయి, స్మూత్గా వస్తూ ఉంటాయి. సో ఆ విధంగా సెలెక్ట్ చేసుకున్నాక సో ఫేస్ మీద మనకు చిన్న చిన్న లైన్స్ అయితే కనపడుతున్నాయి కదా, సో మనం ఫోటోని క్లిక్ చేసుకుంటే మనకు ఫోటో అనేది ముందుకు వచ్చేసి ఆ లైన్స్ అన్నీ బ్యాక్ వెళ్ళిపోతూ ఉంటాయి. సేమ్ విధంగా ఇప్పుడు లైన్స్ ఉన్న ఆ పిఎన్జీ ఉంది కదా, లైన్స్ పిఎన్జీ, సో దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ కాపీ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుంటే మనకి ఇంకోటి కూడా కాపీ అవుతుంది. సో ఇప్పుడు కాపీ చేసుకున్న ఆ ఇమేజ్లో కింది తెచ్చుకొని ఇలా రొటేషన్ చేసుకోండి, రివర్స్ చేసుకోండి టోటల్గా. సో ఇలా రివర్స్ చేసుకుని చూడండి ఇప్పుడు లైన్స్ అనేవి కిందకి వచ్చేసి ఫేడ్ అవుట్ అనేది ఇలా పైకి వెళ్ళిపోతుంది. సో ఇలా ఫోటోని మధ్యలో ఉండిపోతుంది. సో ఇలా లైన్స్ అన్ని పైకి అయితే వచ్చేసినాయి కదా, ఇప్పుడు ఈ రెండు కూడా యాడ్ చేసినాక ఇలా కింద ఒకటి పైన ఒకటి ఇప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ ఫోటోని సెలెక్ట్ చేసుకుంటే ఆ ఫోటో అనేది మనకి ఇలా ఫ్రంట్కి వచ్చేస్తుంది. ఫోటో మీద లైన్స్ ఏమి కూడా కనపడవు అనమాట. ఆ లైన్స్ అన్నీ ఫోటో బ్యాక్గ్రౌండ్లోకి అయితే వెళ్ళిపోతూ ఉంటాయి. సో తర్వాత ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ప్లస్ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీరు ఇమోజీస్ అనే ఆప్షన్లో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఇమోజీస్ యాడ్ చేసుకోవాలి.
ఇక్కడ మనకు ఇమోజీ సింబల్ ఉంది కదా, సో ఆ ఇమోజీ సింబల్ని క్లిక్ చేసుకుంటే మనకి ఇలా ఇమోజీస్ అయితే వస్తూ ఉంటాయి కదా. మీరు ఇక్కడ ఏ ఇమోజీస్ అయితే మీరు పైన యాడ్ చేయాలనుకున్నారో ఆ ఇమోజీని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కలర్ బాక్స్ ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు ఆ కలర్ ఏం సెలెక్ట్ చేసుకోండి. షాడో ఒకటి బ్లాక్ షాడోని సెలెక్ట్ చేసుకొని XY కొంచెం కొంచెం ఇచ్చేసుకొని కింద రెండు ఒక 40 ఒకటి 100 ఒకటి ఇచ్చేసుకుంటే సరిపోతుంది. సో ఇచ్చేసుకున్నాక పైన మనకు రైట్ టిక్ ఉంది కదా, ఆ రైట్ టిక్ మీద కొంచెం చిన్న చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ యానిమేషన్ అయితే ఏమి ఇవ్వకండి, నన్ను సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని ఆ PNGs మీకు ఎక్కడైతే కావాలో అక్కడ యాడ్ చేసుకొని వీడియో ఎండ్ వరకు కూడా ఎక్స్టెండ్ చేసుకుంటే PNGs కూడా యాడ్ అయిపోతూ ఉంటాయి. సో నెక్స్ట్ మనము లిరిక్స్ అయితే కనుక క్రియేట్ చేయాలి. మీరు సాంగ్ వినండి ఒక్కసారి. సో లిరిక్స్ యాడ్ చేయాలి కాబట్టి సాంగ్ వినండి. సాంగ్ విన్నాక ఆ వైట్ స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని టెక్స్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీరు యూజ్ చేసిన సాంగ్లో మీకు ఫస్ట్ లిరిక్స్ ఏమైతే వస్తున్నాయో అది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకొని కలర్ వచ్చేసి నేనైతే వైట్ కలర్ని సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత షాడో వచ్చేసి బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకొని XY ఇచ్చేసుకొని 40% 100% ఇచ్చేసుకోండి. తర్వాత ఇక్కడ ఫాంట్ ఆప్షన్లో మీకు నచ్చిన ఫాంట్ని సెలెక్ట్ చేసుకోండి. సో నేను క్యాపిటల్ ఉన్న ఫాంట్ని సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ లాస్ట్ మనకు యానిమేషన్ సింబల్ ఉంది కదా, సో యానిమేషన్ సింబల్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీకు ఆ లిరిక్ ఏ యానిమేషన్లో కావాలో మీరు ఆ యానిమేషన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓన్లీ ఇన్ యానిమేషన్ మాత్రమే ఇచ్చేసుకోండి, అవుట్ యానిమేషన్ అన్ని చేసుకోండి. ఓన్లీ ఇన్ యానిమేషన్ మాత్రమే ఇచ్చేసుకోండి. సో ఇచ్చేసుకున్నాక మనకు ఆ ఫస్ట్ లిరిక్ సాంగ్లో ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వైట్ చేసుకొని ఆడికి కట్ చేసుకుంటే మనకు ఫస్ట్ లిరిక్ అనేది చూడండి క్రియేట్ అయిపోయింది. సో ఇలా ఫస్ట్ లిరిక్ కంప్లీట్ అయిపోయింది కదా. సో నెక్స్ట్ మనకు సెకండ్ లిరిక్ కదా, సో ఈ ఫస్ట్ లిరిక్నే క్లిక్ చేసుకొని సో మనకు పైన మనకు డూప్లికేట్ అనే ఆప్షన్ చూడండి. సో ఆ లిరిక్ని క్లిక్ చేసుకొని డూప్లికేట్ మీద ట్యాప్ చేసుకుని సెకండ్ లిరిక్ కూడా క్రియేట్ అయిపోయింది. సో పైన పెన్సిల్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసి మనకు సాంగ్లో సెకండ్ లిరిక్ ఏమైతే వస్తుందో అది ఇక్కడ ఎంటర్ చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు సెకండ్ లిరిక్ కూడా క్రియేట్ అయిపోయింది. మరి మనకు సాంగ్లో ఆ సెకండ్ లిరిక్ ఎక్కడి వరకు వస్తుంది, సో అక్కడ వరకు ఇలా ఎక్స్టెండ్ చేసుకుని చూడండి మనకి ఇలా సెకండ్ లిరిక్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఈ సెకండ్ లిరిక్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్లో యానిమేషన్స్లో ఆ స్కేల్ ఇలా తగ్గితే కనుక స్కేల్ ఫుల్గా ఉండేలా సెట్ చేసుకోండి. సో సెట్ చేసుకున్నాక మన సేమ్ సెకండ్ లిరిక్ని డూప్లికేట్ చేసుకుంటే థర్డ్ లిరిక్ కూడా యాడ్ అయిపోయింది. సో అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసి మనకు సాంగ్లో థర్డ్ లిరిక్ ఏమైతే వస్తుందో అది ఎంటర్ చేసుకుని చూడండి మనకు ఆటోమేటిక్గా థర్డ్ లిరిక్ కూడా క్రియేట్ అయిపోయింది. మన థర్డ్ లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఆడికి కట్ చేసుకుంటే మనకి ఇలా 3 లిరిక్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు లాస్ట్ వరకు ఇలా అన్ని లిరిక్స్ కూడా మీరు ఇదే విధంగా క్రియేట్ చేసుకోవాలి. ఇలా అన్ని లిరిక్స్ కూడా ఇదే విధంగా క్రియేట్ చేసుకున్న తర్వాతకి సో ఒక్కసారి మీరు ప్రివ్యూ చూసుకోండి. ఇలా ప్రివ్యూ చూసుకున్నాక మీరు ఏదైనా ఒక వాటర్ మార్క్ ఇవ్వాలనుకుంటే మీ నేమ్ తోటి ఇలా ఎంటర్ చేసుకోండి. మీ నేమ్ని ఇలా ఎంటర్ చేసుకొని ఫాంట్ మీకు ఏ ఫాంట్ కావాలో ఆ ఫాంట్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్నాక సో టెక్స్ట్ మధ్యలో మనకు గ్యాప్ అనేది ఇలా కొంచెం ఎక్కువ ఇచ్చేది. నేను ఒక 94 అయితే కనుక ఇచ్చేస్తున్నాను. సైజ్ వచ్చేసి నేను ఇక్కడ 2 ఇచ్చేస్తున్నాను. సో మనకు చూడండి టెక్స్ట్ మొత్తం కూడా చిన్నగా అయిపోయింది. సో ఆ టెక్స్ట్ మనకు ఇలా లిరిక్స్ కింద ఇలా సెట్ చేసుకుంటే మనకు చూడండి మన నేమ్ అయితే కనుక ఇలా చిన్నగా క్రియేట్ అయితే అయిపోయింది. సో ఇలా నేమ్ కూడా క్రియేట్ చేసుకున్నాక పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని మనం క్రియేట్ చేసుకున్న ఈ నేమ్కి యానిమేషన్ ఏమి కూడా ఇవ్వకండి, అది వాటర్ మార్క్ కాబట్టి. సో ఇవ్వకుండా దీన్ని డైరెక్ట్గా వీడియో ఎండ్ వరకు ఎక్స్టెండ్ చేసుకొని మనకు టోటల్ వీడియో మొత్తం కూడా ఒకసారి ప్రివ్యూ చూసుకోండి. ఇలా చూసుకున్నాక రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని పైన సేవ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని వీడియోని సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.